స్పెషల్ సిరీస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. మనం సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ అందరికీ సుపరిచితులు దేవిరెడ్డి కళ్యాణి గారితో మాట్లాడుతున్నాము. మానవ సంబంధాలు బాగా రూపాంతరం చెందుతున్న రోజులు ఇవి. ఒకప్పుడు ఒకరికొకరు అని నమ్మిన రోజుల నుంచి ఇప్పుడు ఒకరికి ఇద్దరు ముగ్గురు ఉండాల్సిన పరిస్థితులు, ఇలాంటి ఒక అన్యాచురల్ బంధాల వైపు వెళ్ళడం. సమాజం మారుతోంది, కాలం మారుతోందని ఎంత సరిపెట్టుకున్నా కూడా కొన్ని జీర్ణించుకోలేని ఒక పరిస్థితి చూస్తున్నాం మనం సమాజంలో. ఇదే అంశంపై రిలేషన్షిప్స్ గురించి మాట్లాడడానికి దేవిరెడ్డి కళ్యాణి గారు వాళ్ళ ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి. సో నీకు నేను, నాకు నువ్వు, ఇలాంటి టైటిల్స్ ఒకప్పుడు చూసాం. ఇవి ఇప్పుడు సినిమాల్లో మాత్రం చూస్తున్నాం. ఎక్కడ లాయల్టీ, కమిట్మెంట్ అనేది బంధాల్లో ఉండట్లేదు. మీరు చూసిన ఒకటి రెండు కేసెస్ చెప్పండి. అంటే ఎందుకు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు డీవియేట్ అయ్యి ఇంకొక వ్యక్తి కావాలని కోరుకుంటారు? ఆడ కావచ్చు, మగ కావచ్చు. ఇవి 2-3 రకాలుగా చెప్పచ్చు. కొన్నిసార్లు ఏమో భర్తో భార్యో పట్టించుకోకపోవడం, సరైన ప్రేమ చూపించకపోవడం, వాళ్ళకి కావాల్సినంత ప్రేమ చూపించడం ఇన్ ద సెన్స్ వాళ్ళ మధ్య మినిమం కమ్యూనికేషన్, ఒకళ్ళ అవసరాల గురించి ఒకళ్ళు అర్థం చేసుకుని సహకరించుకోవడం లాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కొంత గ్యాప్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్కి కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఆ సింపతి కోసం, అటెన్షన్ సీకింగ్ ఉంటుంది. వేరే పర్సన్ దగ్గర మాట్లాడితే నిదానంగా వేరే రిలేషన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే నేను చూసిన కేసెస్లోంచి మాట్లాడుతున్నా. భర్త బిజీగా ఉంటారు, బిజీగా ఉన్న ఖాళీగా ఉన్న టైంలో కూడా వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల కానీ ఏదైనా కొంత టైం స్పెండ్ చేయడం ఒక్కొక్కసారి తగ్గిపోతుంటుంది. రైట్. కానీ వీళ్ళకి ఎక్కడ వెంటిలేట్ అవ్వడానికి వేరే అవకాశం లేనప్పుడు, ఆడవాళ్ళు అంటే అందరూ బయట జాబ్స్ చేసేవాళ్ళే ఉండరు కదా. ఇంట్లో పనులు ఎలా ఉంటాయంటే మనం ఇప్పుడు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా పోస్ట్పోన్ చేసుకుంటాం, అదే పనిని తర్వాత అయినా చేసుకుంటాం. సో ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో మరి దీనికి రిలేషన్షిప్ అండ్ కమిట్మెంట్కి అర్థమే లేదు కదా. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు నువ్వు నాకు టైం ఇచ్చి నేను నీకు టైం ఇచ్చినప్పుడే మనం కలిసి ఉంటాం. కొంచెం కూడా తేడా వస్తే నేను అసలు నా ఖాళీని భర్తీ చేసుకోవడానికి నేను వేరే ఏదో వెతుకుంటాననే ఆ పోకడ, ఆ వెతుక్కోవడం అనేది ఇక్కడ మనం వేరే మగ మనిషిని వెతుక్కోవడంలో అది తప్పుగా ఉంది కాబట్టి మనం చర్చించుకుంటున్నాం. ఇంకా రకరకాలు ఉంటాయి వెతుక్కోవడంలో ఆప్షన్స్ అనేవి. వేరే పర్సన్తో రిలేషన్ పెట్టుకోవడమే కాకపోవచ్చు. కొంతమంది అయితే మల్టిపుల్ రిలేషన్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఈ అటెన్షన్ సీకింగ్ ఉంటుంది. ఎట్ ఏ టైం ఒక 4-5 తోటి మాట్లాడేస్తుంటారు. వాళ్ళకి కావాల్సింది అక్కడ ఏదో సెక్షువల్ కంఫర్ట్ మాత్రమే కాదు, వాళ్ళ మాట వినటానికి ఎవరో కావాలి. కానీ అవతల వాళ్ళు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా, అప్పుడు సమస్య వస్తుంటుంది. అది అవతల వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు కాబట్టి అక్కడి నుంచి అది అన్యాచురల్గా మారిపోయే అవకాశం ఉంటుంది. బట్ నిజానికి ఒక బంధంలో ఉన్నప్పుడు మనం అంటే దీనికి ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని మనం మారల్ పోలీసింగ్ చేయలేం. కానీ ఇంకొక పరాయి మనిషితో, ముఖ్యంగా ఆపోజిట్ జెండర్లో ఉన్నవాళ్ళు ఒక ఎమోషనల్ బంధం ఏర్పడడం కూడా అది విధమైన తప్పని అనుకోవాలా, లేదని దానికి మనకి ఏదో ఒక పరిధి విధించుకోవచ్చా? అంటే తప్పు ఒప్పు అనేది పక్కన పెడితే అలాంటి వాటి వల్ల నష్టమే జరుగుతుంది ఒక కుటుంబ జీవితానికైనా, మనం రోజువారీ లైఫ్లో అది ఇబ్బందికరమైన వాతావరణం. ఒక రిలేషన్ అనేది బాగుండాలి, హస్బెండ్ వైఫ్ మధ్య బాగుండాలంటే ఎంతో కొంత టైం స్పెండ్ చేసుకుని ఏం జరిగిందని కొంచెం కేర్ తీసుకుంటున్నట్టు, నీకోసం నేను ఇది చేశానని భర్త లేదా భార్య, నీకోసం నేను ఈ టైంలో ఇది చేశానని కొంచెం ఆ కన్సర్న్ చూపించుకుంటే రిలేషన్ బాగుంటుంది. రిలేషన్షిప్ని ఎప్పుడూ కూడా సాఫీగా నడిపించడానికి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే నేను ఇలా ఫీల్ అవుతున్నానని చెప్పుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అవును. బట్ అది చాలా సందర్భాల్లో మిస్ అయిపోతూ ఉంటుంది. అవును. దానికి కారణాలు ఏంటండి? రకరకాలు. ఇప్పుడు పని ఒత్తిళ్ళు రకరకాలుగా ఉండొచ్చు. అందరి వర్క్ చేసే విధానం ఒకలా ఉండదు. అంటే టైప్ ఆఫ్ జాబ్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. వాళ్ళు కొంతమంది ఎక్స్ట్రా టైం వర్క్ చేయాల్సి వస్తుంది, బిజినెస్ చేసే వాళ్ళు ఎక్స్ట్రా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటిప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వైఫ్ని గ్రాంటెడ్గా తీసుకోవచ్చు. రైట్. ఇంకా ఎప్పుడో నెక్స్ట్ నేను ఖాళీ ఉన్నప్పుడు తనకి స్పెండ్ చేస్తానని. అక్కడ ప్రేమ లేకపోవడం అనేది అని చెప్పలేం, తెలియకపోవడం కొన్నిసార్లు. సో అక్కడ మిస్అండర్స్టాండింగ్. ఆ టైం గ్యాప్ని ఏం చేయాలో తెలియనప్పుడు వైఫ్కి ఆ ఖాళీ టైం ఏం చేయాలో తెలియనప్పుడు ఎటుపోతారు. కొన్నిసార్లు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి. అండ్ అలాగే హస్బెండ్ వైపు నుంచి కూడా ఇంట్లో వైఫ్ అన్నీ సవ్యంగా చేసి పెడుతున్నా కూడా బయటికి దృష్టి పోవడానికి కారణం ఏముంటుందండి? మనం మేల్ నేచర్ అని ఒక పదం ఉపయోగిస్తుంటాము. అది జనరల్గా ఇంట్లో అన్నీ ఉన్నా కూడా అదే అంటున్నా, వైఫ్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు. అన్నీ చేసి పెట్టినా కూడా ఇది ఎక్కడికి పోతుంది, ఇది ఉంటుంది. బయట అనేది ఎప్పుడు
ఇంట్రెస్టింగ్ థింగ్, సైకాలజిస్టులు అదే చెప్తారు, వేరే వాళ్ళ ప్రాపర్టీని నేను ఏదో చేశాను అంటే అదొక పవర్ కిక్. దానికోసం కూడా మగవాళ్ళ నేచర్ అలా ఉండే అవకాశం. చాలా మందికి రిలేషన్షిప్స్ ఒక డోపమిన్ అడిక్షన్ ఇస్తాయి. అంటే ఎలా అయితే ఇతర విషయాలకి బానిసలు అవుతారు, మద్యం కావచ్చు, సిగరెట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాగా కొంతమంది ఈ రిలేషన్షిప్స్లో ఆ చిగురించే రోజుల్లో వచ్చే హై ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తారు. దానివల్ల కూడా మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతారని సైకాలజిస్ట్ చెప్తారు. దీని గురించి వివరించాలి. ఇది కరెక్ట్. ఇది టీనేజ్ పిల్లల్లో కూడా చూస్తుంటాము. ఆడపిల్లలు కనిపించిన అబ్బాయి అంతా వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిన దానికన్నా అబ్బాయిలు బుజ్జి కన్నా బంగారం అని వాళ్ళు చూపించే కేర్ వేరుగా ఉంటుంది అబ్బాయిలు. సో దానికి అడిక్ట్ అయిపోతుంటారు. వేరే అంటే మనం ఈ సిగరెట్సో గాంజానో ఈ అడిక్షన్స్ ఎలా చూపిస్తామో అంటే అక్కడ అందులో ఏవైతే సబ్స్టాన్సెస్ రిలీజ్ అవుతాయో ఈ లవ్లో కూడా అలాంటివే రిలీజ్ అవుతాయని ఒక రీసెర్చ్. ఏంటంటే హై ఇదిలో ఉంటారు, ఎక్కడ ఆ ఫీలింగ్స్ ఎంత బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి అది కొత్త కొత్త పర్సన్ తోటి ఆ డోపమైన్ హిట్టింగ్ అనేది జరుగుతుంటుంది. పొగుడుతూ ఉంటారు కదా అవతల వాళ్ళు, అటెన్షన్ సీకింగ్లోనో లేకపోతే ఆ పొగడ్తలకి లొంగిపోయో. సో ఎడిక్షన్ లాగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి మళ్ళీ కొత్తగా ఉంటుంది. అవును. సో అర్థం పర్థం లేకుండా వెళ్ళిపోతుంటాయి ఈ రిలేషన్. అలాంటి కేసెస్ మీరు చూసుంటారు. చూసాను. సో వాళ్ళని గ్రాడ్యువల్గా కౌన్సిలింగ్ తోటి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి. వాళ్ళే వస్తారా లేకపోతే పేరెంట్స్ వస్తారా? మామూలుగా ఏదో ఒక ఇష్యూలో వాళ్ళ పరిస్థితి దొరుకుతుంది ఏం జరిగిందని. ఇప్పుడు అబ్బాయిలందరూ ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తారు ఈ అమ్మాయి ఇలా ఉందని, లేదా అబ్బాయిలు కూడా అలాంటి పనులు చేస్తుంటారు. సో ఎలాగోలో బయటపడుతుంటుంటాయి. ఇప్పుడు ఆల్కహాల్ అడిక్షన్కి వీటన్నిటికీ డి అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. మరి ఇలాంటి లవ్ అడిక్షన్కి ఎలాంటి డి అడిక్షన్ కౌన్సిలింగ్? వాళ్ళకి మైండ్ఫుల్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చేయడానికి ఒక పని చేయడానికి ప్రేమించడానికి ఒక మనిషి అంటారే, చేసే పని కరెక్ట్గా ఉన్నప్పుడు, చేయడానికి కరెక్ట్గా ఒక పని దొరికినప్పుడు యువతలకు వస్తారు. రైట్. సో ఆ దిశగా మోటివేట్ చేయాలి వాళ్ళు మైండ్ఫుల్నెస్తో ఉండేటట్టు. సో మైండ్ఫుల్నెస్కి మరి వాళ్ళకి ప్రాబ్లం ఉంది, నేను దీనివల్ల ఐఎమ్ సీకింగ్ అవుట్ దీస్ రిలేషన్షిప్స్ అని తెలుసుకోవడానికి ఆ పాయింట్ ఎలా వస్తుంది కళ్యాణి గారు? ఇది కౌన్సిలింగ్స్తోనే సాధ్యం. చెప్పే వాళ్ళతోటి వాళ్ళకి మారాలని ఉండాలి. ఇందులో కూడా ఇప్పుడు ఇస్ ఇట్ రివర్సబుల్? అది సాధ్యమా? ఎందుకు అంటే ఇప్పుడు మనం బాగా ఏదో ఒక రోజు ఒంట్లో బాగాలేదని జ్వరంతో పడుకుని ఉంటాం. సడన్గా నీకు ఒక లాటరీ టికెట్ తగిలింది, నువ్వు ఒక గంటలో వస్తే నీకు 25 లక్షలు ఇస్తామన్నారు అనుకోండి. ఈ జ్వరంగా ఉంది, నేను రానుపోని నీ 25 లక్షలు నాకు అక్కర్లేదని మనం అనలేం కదా. అవును. కొద్దిగా ఓపిక చేసుకొని వెళ్తే వస్తాయని చెప్పేసి లేదు. అంటే అక్కడ మోటివేషన్ ఏంటి? ఒక గంటలో నాకు ఈజీగా డబ్బులు వస్తున్నాయి, నేను ఎంజాయ్ చేస్తాను అంటే అక్కడ మోటివేట్ అవుతాం. ఇక్కడ నీరసంగా ఉన్నా వదిలేసి వెళ్ళిపోతాం. అలాగే దీనిలోంచి బయటకు రావాలంటే మనం డివియేట్ అవ్వాల్సిన విషయం అంత ఇంట్రెస్టింగ్గా ఉండాలి. సో ఈ అడిక్టివ్ బిహేవియర్కి అసలు మూలాలు ఎక్కడ ఉంటాయండి? యూజువల్లీ ఇంట్లో చైల్డ్హుడ్ ప్రాబ్లమ్సా లేక? చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్, సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు, పిల్లల మీద సరైన శ్రద్ధ చూపించడానికి అవకాశం లేని కుటుంబాల్లో, చిన్నప్పుడు ఎదిగే వయసులో కరెక్ట్గా జరగకపోతే అన్నీ కూడా ఇలాంటి వాళ్ళకి ఎక్కువ అలా ఉంటాయి. అంటే నేను ఎప్పుడు కేస్ స్టడీస్ తీసుకుంటాను. ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారో వాళ్ళు సింగిల్ పేరెంట్ అన్న అయి ఉంటారు, లేకపోతే వాళ్ళ మీద శ్రద్ధ లేకపోవడం అయినా అయి ఉంటుంది. నెగ్లెక్టెడ్ చేయడం. మరి ఇలాంటి వాటికి మరి అంత పెద్ద అయ్యాక వాళ్ళకి మైండ్ఫుల్నెస్ వల్ల ఈజ్ ఇట్ క్యూరబుల్? కొంత వాళ్ళంతటి వాళ్ళు మారాలని అనుకున్నప్పుడు కొంత ఉంటుంది. రైట్. ఇది ఐడెంటిఫై చేయడమే సగం ప్రాబ్లం తగ్గిపోయినట్టు. లేకపోతే చాలామంది ఎందుకు రిలేషన్షిప్స్ ఇలాగా ఏది అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి అని ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది. బట్ వాళ్ళకుండే ఒక చిన్న విషయం ఏంటంటే వాళ్ళు ఆ హైకి అలవాటు పడిపోయి ఎప్పుడైతే రిలేషన్షిప్లో అలవాటు పడే స్టేజ్కి వచ్చి ఆ హై తగ్గిపోతుందో మరొకటి కావాలని కోరుకుంటూ ఇంకో చోటుకి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ సైకిల్ని గుర్తుంచుకోవడమే చాలా పెద్ద. నేను కొన్ని ఇలా కూడా ఫేస్ చేస్తుంటాను. పాప నన్ను ఎవరైనా రిజెక్ట్ చేసేస్తున్నారు, ఒక నెలే బాగుంటున్నారు, నాలోనే లోపం ఉంది అంటున్నారు, లేకపోతే నేను ఇంకో పర్సన్ ఎత్తుకుంటున్నాను, మళ్ళీ నాలోనే లోపం ఉంది అంటున్నారు, నేను ఎవరికి నచ్చట్లేదు ఎందుకని. సో ఈ పర్సన్లో ఫస్ట్లో ఉన్న మీరు అన్నట్టు మొదట్లో ఉన్నంత ఆనందమో లేకపోతే మొదట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఆమెకి తగ్గిపోతుంది, అర్థమైపోతుంటుంది కదా. ఒక హెల్తీ రిలేషన్షిప్లో కళ్యాణి గారు ఫైనలీ మనం ఈ హైస్ అన్ని రిలేషన్షిప్స్లో ఒకేలా ఉంటాయి. అది హై అడిక్షన్ అని ప్రేమ అని కొన్ని రోజులేక మనకు అర్థమవుతుంది. బట్ ఈ అడిక్షన్ నుంచి ప్రేమకి సెటిల్ అయిన రిలేషన్షిప్స్లో హెల్తీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మామూలుగా? అది ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి. హెల్దీ రిలేషన్షిప్ అంటే నువ్వేం చేసినా నాకు ఓకే, పర్వాలేదు, నాకు ఇష్టమే, నువ్వు తప్పులు చేసినా, కాకపోతే ఇది తప్పు చేసావేమో ఒకసారి చెక్ చేసుకో అని నేను సజెస్ట్ చేస్తాను, కానీ డిమాండ్ చేయను. అది ఐఎమ్ ఓకే విత్ దిస్. నీ ప్రవర్తన మరి నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది, ఓకే, నీకు ఇందులో ఏమైనా ఉంటే చెక్ చేసుకోగలిగి మార్చుకోగలిగితే మార్చుకో, లేకపోతే దట్ ఈజ్ అప్ టు యూ.
అంటే ఎప్పుడైనా కండిషనింగ్ అనేది రిలేషన్ని ముందుకు సరిగా తీసుకువెళ్ళదు. అవును. యాక్సెప్టెన్స్ అనేది ముందుకు తీసుకెళ్తుంది. నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే, నువ్వు తప్పులు చేసినా నాకు ఓకే, అన్కండిషనల్గా అంటాం కదా. అది నువ్వు వీలైతే మార్చుకోవడానికి సజెషన్స్ ఇవ్వు, మారకపోయినా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. సో నిజమైన పరిపక్వమైన ప్రేమ అన్కండిషనల్గా ఉంటుంది, ఒకళ్ళొకళ్ళు యాక్సెప్ట్ చేసుకునేలాగా హెల్దీగా ఉంటుంది. ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఉన్నా కూడా ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు అస్సలు ఉండలేరు, చచ్చిపోతాం అనే స్టేజ్కి అయితే వెళ్ళదంటారు. చెప్పడం కష్టం, రైట్? అందుకే ప్రేమను నిర్వచించడానికి అంత మనకి ఎంతమంది ప్రయత్నించినా కూడా సాధించలేకపోయారు. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింటర్స్ ఇచ్చారు ఇవాళ. ఒకటి, రిలేషన్షిప్ అడిక్షన్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనం అది. అండ్ చాలామందికి అది ఉందని గ్రహించుకోవడమే సగం జయించినట్టు. గ్రహించుకున్నాక కౌన్సిలింగ్తో దీన్ని క్యూర్ చేయొచ్చు అని చెప్తున్నారు. అసలు ఆ లవ్లో మళ్ళీ ఈ సెకండ్ ఏర్పడే రిలేషన్స్ తర్వాత ఏర్పడే రిలేషన్స్ కొన్నిసార్లు ఆ బ్రేకప్లో కూడా వీళ్ళు విపరీతమైన పెయిన్ తీసుకుంటుంటారు కొంతమంది. అవును. ఎందుకంటే ఒకళ్ళు ముందు డ్రాప్ అయిపోతారు, ఒకళ్ళు కంటిన్యూ అవుతుంటారు అదే ఫీలింగ్స్లో. దాని నుంచి బయట అంటే మైండ్ని ఎక్కడికో తీసుకెళ్తుంది కదా. సో కాల్డ్ మనం గాంజా తీసుకుంటే వాళ్ళని డిఅడిక్షన్ చేసేటప్పుడు విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం, పిచ్చిగా మాట్లాడుతుండడము, ఎక్కువగా అగ్రెసివ్గా ఉండడము, ఇలా చేస్తుంటారు. ఈ లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ కోపంగా ఉండడం, ఎక్కువ చిరాకు పడిపోవటం, దీని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, సమ్ టైమ్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కళ్యాణి గారు, అబద్ధాలు చెప్తున్నారు మన పార్ట్నర్ అనడానికి ఏమన్నా కనిపెట్టే సూచనలు ఉంటాయి? వీటి మీద వీడియోలు చాలా చూసాం. అంటే పార్ట్నరే కాదు, ఎవరు అబద్ధాలు చెప్పినా కూడా మనకి కొన్ని చిన్న టిప్స్తో కనిపెట్టచ్చు. ఒక విషయం గురించి అడుగుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ నిజంగా తప్పు చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తుంటారు. దాన్ని ఎందుకు ఇలా అయిందంటే 1, 2, 3 చెప్తా ఉంటారు. నేను అందుకని రాలేకపోయాను, అందుకని ఇలా అయింది అంటే కంటిన్యూస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఒకటి. అండ్ ఎక్కువ డైరెక్ట్గా దొరికిపోయి ఏదైనా అడిగితే గట్టిగా అరిచేసి, లేదా నువ్వు అట్లా చేసావు ఇలా చేసావు అని అవతల వాళ్ళ మీద కౌంటర్ చేయడం, డిఫెన్స్ చేయడం, ఇలాంటి వాటి ద్వారా కానీ బాడీ లాంగ్వేజ్ కూడా తత్తరపడడం, గొంతు మారిపోవడం, ఇలాంటి వాటి ద్వారా చెప్పచ్చు. సో మరొకసారి చెప్పండి. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, రెండోది తత్తరపడడం, బాడీ లాంగ్వేజ్ మారిపోవడం, అడిగిన దానికంటే కూడా ఎక్కువ వివరాలు ఇచ్చే ప్రయత్నం పదే చెప్పడం. దాన్ని ఎలా అయినా నిజమని నిరూపించాలంటే ఏం చేస్తారంటే ఎక్కువ సార్లు దాని గురించి చెప్తూనే ఉంటారు. అది ఈ 3-4 చిట్కాలతో అవతల వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు లేదా కనుక్కోవచ్చు అంటారు. అయినా అబద్ధాలు కూడా చెప్పడానికి ఎప్పుడు చెప్తాం అబద్ధాలు? మనకు అక్కడ నిజం చెప్పడానికి కంఫర్ట్ లేనప్పుడు. రైట్, అది గ్రహించుకోవాలి అల్టిమేట్లీ. నిజం చెప్పడానికి వాళ్ళకి కంఫర్ట్ ఎలా ఇవ్వాలని. ఇలా మరీ మనం అలా శాంతమూర్తులు అయిపోతే ఎలాగండి? అందరూ ఎక్కడో అక్కడ అర్థం చేసుకోవడం అంటే అదే కదా. అదే అవతల వాళ్ళని ఏ విధంగా ఉన్నా సరే అర్థం చేసుకోవడం, వీలైతే సరి చేయడం, లేకపోతే యాక్సెప్ట్ చేయడం. బట్ ఇంకో పొరపాటు, మరి ఇలా చేస్తూ మనం మన పార్ట్నర్స్కి చాలామంది సైకాలజిస్టులు అయిపోతుంటారు. అది కూడా చిరాకేసేస్తుంది వాళ్ళకి. కాబట్టి సహజంగా గుర్తుంచుకుని స్పందించడం. ఇప్పుడు మనం బాగుంటేనే మనం ఎవరినైనా, ఇప్పుడు ఇంట్లో ఒక వైఫ్ తను ఒక ఇల్లాలు అనుకుందాం, తను బాగుంటేనే పిల్లల్ని కూడా బాగా చూసుకోగలదు, భర్తను కూడా బాగా చూసుకోగలదు. తనలోనే బోల్డ్ సమస్యలు ఉన్నాయి, తనలోనే బోల్డ్ అంత అనుమానాలు ఉన్నాయి, తనలోనే చాలా ఒత్తిడి ఉంది. ఇంకా కుటుంబంలో వేరే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది? అది. సో ఫస్ట్ ఎవరికి వాళ్ళు నేను బాగున్నానా లేదా, నాలో ఎక్కడ ఇబ్బంది ఉందని ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ చెక్ చేసుకోవడం, ఎక్కడ అర్థం చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలర్ అవసరం అని అందుకే చెప్తుంటాను. ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు ఇంకో కౌన్సిలర్ దగ్గర వెంట అవుట్ అవుతుంటా. మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్జునుడి గురించి చెప్తారు, యుద్ధం వదిలేశాడు అని. అప్పుడు శ్రీకృష్ణుడు మోటివేట్ చేస్తే మళ్ళీ యుద్ధం చేశాడు. సో శ్రీకృష్ణుడు కౌన్సిలర్ అర్జునుడికి. సో అలాగా అంటే ఒక మాటతోటి మనిషిని చంపచ్చు, మాటతో బతికించవచ్చు. మాటే మంత్రం, మాటే మారణాయుధం కూడా. సో కౌన్సిలింగ్ అనేది అలా ఉపయోగపడుతుంది. సో మన గురించి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి, మనలో తప్పులు ఉన్నాయా, పొరపాట్లు ఎక్కడైనా జరగచ్చు, కానీ తప్పులు జరగకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు, మనల్ని సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మనం బాగుండగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిరెడ్డి కళ్యాణి గారు. చాలా మంచి విషయాలు చెప్పారు. వెరీ యూస్ఫుల్ టిప్స్, ప్రాక్టికల్ టిప్స్. అండ్ మళ్ళీ మనం కలుద్దాం మరికొన్ని విషయాలు మాట్లాడడానికి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.